అప్పట్లో నాకు బాగా వినపడింది. జిల్లాలో ఇద్దరే గెలిచారు. ఒకరు చాంద్ బాషా, ఒకరు విశ్వేశ్వరరెడ్డి. చాంద్ బాషాని వెళ్ళిపోయారు. మీకు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేశారు, పార్టీలోకి ఇన్వైట్ చేశారని. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు, పార్టీతోనే కంటిన్యూ అయ్యారని. అది నిజమేనా? ఎంత ఆఫర్ వాళ్ళకు ఏముందంటే విశ్వేశ్వర్ ఒక్కడు వచ్చేసి ఇంకా ఆ పార్టీలో ఆ జిల్లాకే ఎవరు ఉండరు కదా రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీకి. ఇక్కడ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ కూడా చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. మా జిల్లాలో ఇద్దరమే గెలిచాం. చాంద్ బాషా పోయిన తర్వాత నేను ఒక్కడే ఉన్నాను. నేను ఒక్కడు లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడేవాడు ఎవరు ఉండరు అనేటువంటి అభిప్రాయంతో నేను వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం బాగా జరిగింది. అయితే వాళ్ళు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడాలి. మా మిత్రుని కూడా అనేవాడు, నీ దగ్గరికి వచ్చి ఒకసారి కూడా మాట్లాడలేదంటే నిజంగా గర్వకారణం విశ్వన్న అనేవాడు. నాతో మాట్లాడే కూడా వాళ్ళు ధైర్యం చేయాలి. ఎందుకంటే నేను అట్లాంటివన్నీ విన్నానని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ ద్వారా చంద్రబాబు గారు అడిగారని అప్పట్లో అనేవాళ్ళు. అయితే రాడు విశ్వేశ్వరరెడ్డి అని చెప్పామని చెప్పి కొంతమంది మా పార్టీలో రెడ్డిస్ తక్కువ ఉన్నారు, నువ్వు వస్తే నీకు మంచి ఆదరణ ఉంటుంది, ఇతర రెడ్డిస్ పట్ల జగన్ గారు చంద్రబాబు ఎట్లా వ్యవహరిస్తున్నాడు చూడని చాలా చెప్పేవాళ్ళు. బట్ అయితే ఎందుకో నాకు అట్లాంటి ఆలోచన రాలా దరిదాపుల్లోకి కూడా. నేను పూర్తిగా జగన్ గారితోనే ఉండాలనుకున్నాం, చాలా కమిటెడ్గా పనిచేసాం, నిలబడ్డాం లాస్ట్. జనరల్ నా పట్ల అట్లాంటి అభిప్రాయం టీడీపీ వాళ్ళు లేరు, అట్లా ఫిరాయిస్తాడని లేకపోతే అట్లా అమ్ముడు పోతాడని అట్లాంటి అభిప్రాయం లేదు. కాబట్టి వాళ్ళు చర్చించుకున్నారు, అనవసరం వేస్ట్ అని అనుకున్నారు, ఊరికే అయిపోయారు. అంటే భారీ మొత్తంలో ఆఫర్ చేశారు అని జిల్లాలో అప్పట్లో బాగా ఒక స్థాయిలో ఒక ఆయన అంటే మా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామన్నట్టు ఆయనేమి ఇది కాదు. బట్ ఎందుకో నా దగ్గరికి వచ్చి ఎవరు అట్లా బేరసారాలు పెట్టడం అట్లాంటివి అడగల. నేను జగన్ గారికి చాలా నమ్మకంగా దగ్గరగా ఉంటాడనేది అంతా నన్ను పెద్ద అడగలేకపోయారు. నేనే ఇంకా ఎవరైనా టీడీపీకి పోతారని తెలిసినప్పుడు జగన్ గారికి చెప్పేవాడిని, ఇట్లా వాళ్ళు పోయే పరిస్థితి ఉందని. అట్లా నా వైపు ఎవరు అట్లాంటి ప్రయత్నాలు చేయాలి వాళ్ళు.